సరే ఏదో ఒకటి మనం ఇన్‌స్టాగ్రామ్‌లోనో, సోషల్ మీడియాలోనో మనం యాడ్స్ ఇస్తాం. కానీ కొన్ని వీడియోస్ పోవు. ఎస్‌ఈఓ ఎలా ఉండాలంటారు? సో, ఎస్‌ఈఓకి దీనికి అన్నిటికి గూడా ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకోవచ్చు. ఏఐ న్యూస్ కోసం. ఏఐని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ ఆఫ్ ద లేయర్ ఫస్ట్ ఏందంటే మార్కెటింగ్ ప్రాసెస్‌ని వాళ్ళు అర్థం జేసుకోవాలి. హ్మ్. దాని టాప్ ఆఫ్ ద లేయర్ మంచి వర్కింగ్ స్ట్రాటజీ ఏందంటే డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని 10x స్పీడ్ చేసింది ఏంటి అనంటే ఏఐ. ఏఐ. ఏఐలో ఏంటి ఇప్పుడు ఏమని జెప్పాను, డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా? కాంటెంట్ గురించి మాట్లాడుకున్నాం. అవును. ఒక కాంటెంట్ వైరల్ అవ్వట్లేదు అంటే ఎందుకు వైరల్ అవ్వట్లేదు అనంటే, ఆ హుహు. వైరల్‌లో కావాల్సిన ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల వైరల్ అవ్వట్లేదు. అంటే అందులో ఏవి కాంటెంట్, లేవంటారు? కాంటెంట్ ఇప్పుడొక వైరల్ అయింది అనుకుందాం మ్యామ్. హుహు. ఇప్పుడొక వీడియో వైరల్ అయింది. హ్మ్. ఒక వీడియో వైరల్ అయింది అనంటే, ఓకే. ఆ వీడియోలు చూడండి. ఒక 50 వీడియోలు వైరల్ అయిన వీడియోలు చూడండి. ఓకే. చూస్తే మనకొక అనాలిసిస్ వస్తది. వాళ్ళు ఫస్ట్ 3 సెకండ్స్ హుక్ ఏం పెట్టారు? హుహుహు. తర్వాత ఏం జెప్పారు? ఎందుకు జెప్తే కంటెంట్ వైరల్ అయింది? ఏ టైంలో బెట్టారు? ఎలా బెట్టారు? ఓకే. వాళ్ళేమైనా డిఫరెంట్‌గా జేస్తున్నారా? అండ్ దాని దగ్గర వాట్ నుంచి అబౌట్ ఏమైనా నేర్చుకోవచ్చు. కీవర్డ్స్ గూడా నేర్చుకోవచ్చు. ఆ! చెప్తాను. నేర్చుకున్న తర్వాత ఏంటినంటే, ఇవన్నీ వీడియోలు తీసుకొని చాట్‌జీపీటీకి ఇచ్చేసి, చాట్‌జీపీటీ నాకు వీళ్ళలాగా వైరల్ అవ్వాలనుంది. వీళ్ళకన్నా బెటర్ స్క్రిప్ట్ నాకు రాసివ్వు. హ్మ్. స్క్రిప్ట్ రాసిచ్చేస్తది. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్ రాసిస్తది. కీవర్డ్స్ రాసివ్వు. కీవర్డ్స్ ఎస్‌ఈఓ కూడా పెట్టిచ్చేస్తది. ఓహ్! ఏ టైంలో పోస్ట్ చేస్తే బావుంటది? దాన్ని అడగండి. శుభ్రంగా చెప్పేస్తది. ఓహ్! ఇగో నీ దాంట్లో ఏమేముంది ఏంటి చెప్తది. ఇక్కడ ఏందంటే తీసుకొని పెట్టడం. ఇక్కడ యాక్షన్ టేకింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చూడ్డానికి చాలా ఈజీ అనిపిస్తది. చేసినప్పుడు కూడా చాలా ఈజీ అనిపిస్తది. చేసిన తర్వాత సక్సెస్ అయితే ఇంకా ఈజీ అనిపిస్తది. రైట్. ఆ! సో, ఇక్కడ ఏందనంటే యాక్షన్ తీసుకోవాలి. సో, వాళ్ళు కంటెంట్‌లో గూడా మనం చాట్‌జీపీటీకి వెళ్ళిపోయి ఏఐలో చెప్తున్నాను. నాకొక రోడ్ మ్యాప్ ఇవ్వు. నేను 0 నుంచి 1,00,000 ఫాలోవర్స్‌కి 90 రోజులలో అవ్వాలి. హ్మ్. ఒక రోడ్ మ్యాప్ ఇవ్వు ఇస్తుంది. నేను ఎవ్రీ డే ఏమేం కాంటెంట్ పోస్ట్ చేయాలి ఇస్తుంది. నేను ఎవ్రీ డే ఈ కాంటెంట్ పోస్ట్ చేసినా, నువ్వు చెప్పినట్టు పోస్ట్ చేసిన తర్వాత గూడా నాకు ఇది వ్యూస్ వ్యూస్ ఎళ్ళట్లేవు. రావట్లేదు. ఈ వ్యూస్ రాకుండా ఉండడానికి గల రీజన్ ఏముండొచ్చు? నువ్వేమనుకుంటున్నావు? హ్మ్. దాన్ని అడగొచ్చు. హుహు. అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మన కామన్ సెన్స్‌తోని మనకు గూడా తెలుస్తది. హుహు. వేరే వాళ్ళ వీడియో ఇది ఇట్లా పెడితే వాళ్ళది వైరల్ అయింది. ఓకే. నేనిప్పుడు ఇంకా వేరే తీరు పెడితే చూద్దాం వైరల్ అయితదేమో. సో, ఇక్కడ ఒక్కసారి వైరల్ అయిపోతే మాత్రం చెప్తున్నాను, మీరు పడ్డ కష్టం అంతా గూడా ఒక్కటేసారి రిజల్ట్ వచ్చేస్తది. ఓహ్! వన్ హ్మ్. మూమెంట్ చాలు, వన్ వీడియో చాలు, నోవేర్ టు ఎక్కడికో తీసుకెళ్ళిపోతది. సో, హీరోలాగా ఆ వన్ తీసుకెళ్ళిపోతది. మూమెంట్ కోసం కష్టపడాలి. ఆ వన్ మూమెంట్ ఎప్పుడొచ్చేది తెలవదు. కాబట్టి అది. రోజు చేస్తూనే ఉండాలి. హ్మ్. ఆ వన్ మూమెంట్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా టీవీ ఛానల్ వాళ్ళొచ్చి మీరు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు గదా! ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ సోషల్ మీడియాలో పాపులర్ అయినందుకు టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇంకో పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఫ్రీ, ఫ్రీ. ఫ్రీ పబ్లిసిటీ, మార్కెటింగ్ అండ్ అది ఇంకా గ్రో ఇంటర్వ్యూ అయితూనే చేసేటప్పుడు ఉంటుంది. మీరసలు ఏం చేస్తుంటారు చెప్పండి? హ్మ్. అసలు మీ బిజినెస్ ఏంటి చెప్పండి అని అడుగుతారు మీరు. ఆబ్వియస్‌లీ ఇండైరెక్ట్ ప్రమోషన్ అయితుంది వాళ్ళ బిజినెస్‌కి. అవును. ఇండైరెక్ట్ ప్రమోషన్. ఒక సోషల్ మీడియా ఒక జీరో నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి, ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ దాకా వచ్చింది అనంటే ఎంత సక్సెస్‌ఫుల్ అన్నట్టు ప్రజల దృష్టిలో నమ్మకం పెరుగుతుంది. హ్మ్. నమ్మకం పెరిగినప్పుడు ట్రస్ట్, ఖచ్చితంగా మార్కెటింగ్. ట్రస్ట్ ఆ! అంటే బిజినెస్ రన్ అవ్వాలి అనంటే ఓన్లీ 5 లెటర్ పవర్‌ఫుల్ వర్డ్ మీద రన్ అవుతుంది. అది ట్రస్ట్. హ్మ్. ఈ నమ్మకమే పెరిగినప్పుడు, నమ్మకాన్ని గెలుచుకున్నప్పుడు, కస్టమర్‌నే గెలుచుకున్నప్పుడు అది ఏ ప్రొడక్ట్ అయినా కొనేస్తాడు. కొనేస్తారు. అది మీరు రైట్. ఏదైనా అమ్మనివ్వండి. హ్మ్. మీరు ఉప్పమ్మండి, కారం అమ్మండి, ఏదైనా అమ్మనివ్వండి. మీరు కస్టమర్‌ని హ్యాపీగా చూసుకొని, కస్టమర్‌కి మంచి సొల్యూషన్ ఇచ్చి, కస్టమర్‌ని ఎక్స్‌పీరియన్స్ మంచిగిచ్చి, కస్టమర్ మనసు గెలుచుకున్నప్పుడు హ్మ్. ఆబ్వియస్‌లీ వాళ్ళు ఏంటనంటే ఏదైనా గూడా మీకోసం చేస్తారు. రైట్. చాలా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారులు కూడా ఈ డిజిటల్ మీడియా కానీ, ఏఐ కానీ, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని వాళ్ళు సక్సెస్ ఎలా అవ్వాలి అని క్లియర్ కట్‌గా యాహ్! ఒక ఎక్స్‌ప్లెయిన్ 5 చేశారు. థింగ్స్ చెప్పేసి విల్ ఎండ్ దిస్. ఓకే. చాట్ జీపీటీ ఈస్ వెరీ గుడ్ ఫర్ కాంటెంట్. హ్మ్. క్లాడ్, చాట్ జీపీటీ ఈస్ వెరీ గుడ్ ఫర్ కాంటెంట్. హ్మ్. వాళ్ళు ఇమేజ్ కాంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి జెమినీ ఈస్ వెరీ గుడ్. జెమినీ. హ్మ్. జెమినీ ప్రో జెమిని. హ్మ్. మనకేంటి అనంటే ఇంకొక 1 వీక్, 10 డేస్ ఉండొచ్చు ఆఫర్. హుహు. ఎంతమంది వీలైతే అంతమంది జియో యూజర్స్ అందరికి 35,000 వర్త్ టూల్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఓహ్! హ్మ్. 35,000 వర్త్ టూల్స్ గూగుల్ ఫర్ జెమినీ, 2 టీబీ డేటా స్టోరేజ్, నోట్‌బుక్ ఎల్ఎమ్, పవర్‌ఫుల్ టూల్. నెక్స్ట్ వచ్చేసి జెమినీ, తర్వాత గూగుల్ వియో 3 హ్మ్. ఏఐతోని సినిమాలు చేసే టూల్ అది. ఓహ్! ఫ్లో. ఏఐతో. ఆ! నెక్స్ట్ గూగుల్ వాళ్ళ టూల్స్ అన్నీ కూడా ప్రో వెర్షన్‌లో మనకిస్తున్నారు. నార్మల్ కొనాలంటే రూ. 2,000 మంత్. 18 నెలలకి 36,000 వర్త్ టూల్స్ జియో యూజర్స్ అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. ఓహ్! వాళ్ళు మై జియో అనే యాప్ ఉంటుంది. అందులో వెళ్లి జియో గూగుల్ జెమినీ ఆఫర్ అని కొడితే వస్తుంది. దానిపైన నెక్స్ట్ క్లిక్ చేస్తే వాళ్ళ ఈమెయిల్ ఐడీకి యాక్టివేట్ అయిపోతుంది. హుహు. లేదు అనంటే గూగుల్‌లోకెళ్ళి గూగుల్ జెమినీ జియో ఆఫర్ అని కొడితే ఆటోమేటిక్‌గా వస్తుంది. ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి. ఇది ఎందుకు పవర్‌ఫుల్‌గా యూజ్ అవుతుందంటే జెమినీతోని మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ చేయొచ్చు, లోగోస్ చేయొచ్చు, పోస్టర్ చేయొచ్చు, బ్యానర్ చేయొచ్చు, ఫ్లైయర్ చేయొచ్చు, స్టాండీ చేసుకోవచ్చు. ఇలాంటి అన్నీ కూడా మనము జెమినీతోని చేసుకోవచ్చు. మన ప్రొడక్ట్ గురించి
ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఎట్లుంటుందో ఆ రీప్రజెంటేషన్ కూడా దాంతో చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఫోటో షూట్ కూడా దాంతో చేపించవచ్చు. ప్రోడక్ట్కి మంచి అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హోర్డింగ్ పెట్టాను అని ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ కూడా జెమినీకి ఇచ్చి చేపించవచ్చు. ఓకే. సో ఇమేజ్ జనరేషన్కి చాలా బాగుంటుంది. అండ్ వీడియో జనరేషన్కి కూడా ఫ్లో ఈజ్ అల్టిమేట్. ఇక దానికి మించిన ఇప్పుడున్న వీడియో దాంట్లో అయితే దానికి మించిన టూల్ లేదు. సో ఇంకా వచ్చేసి ఏంటంటే వాయిస్ ఓవర్కి సర్వమేఐ 11 ల్యాబ్స్, ఓకే. వాయిస్ ఓవర్కి సర్వమేఐ 11 ల్యాబ్స్. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళది ఎడిట్స్ అని ఒక యాప్ ఉంది. రీల్ క్రియేట్ చేస్తూ కాంటెంట్ జనరేట్ చేస్తా ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ యాప్ ఇది, ఎడిట్స్ బై ఇన్స్టాగ్రామ్. ఈ యాప్లో ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ టెలిప్రాంప్టర్స్ వాడతాం కదా, యాప్లో ఆటోమేటిక్ ఒక ఫీచర్ ఉంటుంది. మనం స్క్రిప్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకోవాలి. అది కూడా ఏమని అడగాలి, చాట్ జీపీటీ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడుతున్నా, ఖచ్చితంగా నువ్వు నాకు హెల్ప్ చేసి నువ్వు నా వెనుకుండి నడిపిస్తూ ఆ వీడియో పెట్టిన వెంటనే వైరల్ అయ్యే విధంగా నాకు స్క్రిప్ట్ రాసి ఇవ్వని అడగాలి. ఇంకా అన్ని అడిగేసినట్లే. ఓకే, ఎందుకంటే దానికి ఎంత క్లియర్గా చెప్తే అంత క్లియర్గా అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, జోగా సీరియస్గా చెప్తున్నా, ఎంత క్లియర్గా నాకు నువ్వు వరల్డ్ క్లాస్లో నేను అసలు పాపులర్ అయిపోవాలి, నా ఇండస్ట్రీలో నేనే ఉండాలి, నా ఇండస్ట్రీలో నేనే అని చెప్పి చూపించే విధంగా నువ్వు నాకు వైరల్ స్క్రిప్ట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ రాసి ఎట్లుందో అట్లా కాపీ కొట్టండి, కొంచెం దాన్ని మార్చేయండి, మంచి స్క్రిప్ట్ రాసిస్తుంది. అది హుక్, బాడీ, సిటీఏ, నేను ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా పెట్టి రాసిస్తుంది. ఇందులో పెట్టేసుకుంటారు, చూసి ఇలా చూసుకుంటూ నార్మల్గా చదివేయచ్చు రీల్ని. టెలిప్రాంప్టర్ పైన నడుస్తూ ఉంటుంది, యాప్లోనే రికార్డ్ అయిపోతుంది. అండ్ వెనకాల గ్రీన్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు ఇన్బిల్ట్. అయిపోయిన తర్వాత ట్రెండింగ్ మ్యూజిక్ ఏముంది అని చెప్పి అదే చూపిస్తుంది. ఎడిటింగ్ చేసేసి ఇన్స్టాంట్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయొచ్చు. అయితే ఇది ఇక్కడ ఇంకొక సీక్రెట్ చెప్తాను, ఎడిట్స్ యాప్ నుంచి చేసి ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేస్తే వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది. సీక్రెట్ ఎడిట్స్ వాళ్ళది కాబట్టి. ఎనీ ప్లాట్ఫామ్ వాళ్ళది ఎట్లుంటది అని అంటే, గూగుల్ వాళ్ళు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీ పేరు సెర్చ్ చేసినా కూడా గూగుల్ ప్రొడక్ట్స్ ని చూపిస్తుంది. ఫస్ట్ గూగుల్ ప్రొడక్ట్ ఏంటి అంటే గూగుల్ మై బిజినెస్, గూగుల్ ప్రొడక్ట్ లొకేషన్, తర్వాత యూట్యూబ్ వీడియోస్ గూగుల్ ప్రొడక్ట్, తర్వాత గూగుల్లో మీ గురించి ఎక్కడైనా రాస్తుందో అది చూపిస్తుంది. కాబట్టి ఎడిట్స్ నాకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళే చెప్పిన విషయం ఇది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళే చెప్పిన విషయం ఏంటంటే ఎడిట్స్లో చేసి ఎడిట్స్లో కూడా వ్యూవర్షిప్ కౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా వ్యూవర్షిప్ క్యాలిక్యులేట్ అవుతుంది. రెండు వ్యూవర్షిప్ క్యాలిక్యులేట్ అయిపోయి ఎక్కువ వ్యూవర్షిప్ లాగా కనబడుతుంది. కాబట్టి అది మిస్ చేసుకోవద్దు. రికార్డింగ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ వీడియో చేసుకోవచ్చు. అండ్ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఎడిట్స్ యాప్లోకి వెళ్ళిపోతే మన కాంపిటీషన్ అక్రాస్ ద వరల్డ్ ఎటువంటి వీడియోస్ చేస్తున్నారని ఇన్స్పిరేషన్ వస్తుంది మనకి. ఆ ఇన్స్పిరేషన్ అంతా కూడా ఆ వీడియోస్ ఉంటాయి. ఈ చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసుకొని ప్రాపర్గా కాంబినేషన్ ఆఫ్ 2-3 టూల్స్ యూజ్ చేసుకొని, మనం మొన్న సాంగ్ చెప్పాము, వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కూడా ఒక సాంగ్ రాసి కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకొని దే కెన్ ఈజీలీ గ్రో దర్ బిజినెస్. అండర్స్టాండ్ మార్కెటింగ్, అండర్స్టాండ్ డిజిటల్ మార్కెటింగ్, మాస్టర్ AI టూల్స్ అండ్ అప్లై ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బిజినెస్. జీరో నుంచి ఒక బిజినెస్ బిల్డ్ చేయడము ఒక 30-40 నిమిషాల్లో కూడా పాసిబుల్. ఆన్లైన్లో డిస్క్లైమర్, ఆన్లైన్లో. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ విత్ ఆన్లైన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కూడా నేను చెప్తున్నాను విషయము. వన్ ఆఫ్ మై మెంటర్ ఏం చెప్తాడు అని అంటే, నువ్వు ఒక బిజినెస్ పెట్టావు, ఫెయిల్ అయ్యావు అనుకుందాం, జీవితంలో ఫెయిల్ అయ్యారు అని అనుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక నేను బిజినెస్ నాకు వచ్చి రాలేదు, వదిలేసి నేను జాబ్కి వెళ్ళిపోతా అంటారు. ఆ పర్టికులర్ బిజినెస్ ఫెయిల్ అయింది, వేరే బిజినెస్ ఫెయిల్ కాకపోవచ్చు. అందులో నేర్చుకున్న లెసన్స్, డోంట్ గెట్ మ్యారీడ్ టు వన్ థింగ్ అని అంటాడు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇండియాలో పెళ్లి చేసుకుంటే పర్మనెంట్గా ఉంటాం కాబట్టి మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నామంటే జీవితాంతం ఇదే అని అనుకోకండి. ఇప్పుడు కూడా ఒకటి నడవలేదు అంటే ఇంకొకటి చేయండి, ఒకటి నడవలేదు అంటే ఇంకొకటి చేయండి. ఎందుకు నడవలేదో అనాలిసిస్ చేస్తే సగం ప్రాబ్లమ్స్, సగం థింగ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏం లేదు, అది కూడా ఏంటి అంటే పేపర్లో తీసుకుని ఎందుకు నడవలే 10 మంది కస్టమర్లు అడిగితే వాళ్ళే చెప్తారు. అసలు నడవకపోవడం అనేది ఉండదు. ప్రాపర్గా చేస్తే మాత్రం, ప్రాపర్గా మార్కెటింగ్ చేస్తే ఏ బిజినెస్ అయినా ఖచ్చితంగా రన్ అవుతుంది. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కుడ్ టెల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.